తిలోత్తమ అవును బద్మాసి నీళ్ళలో పోయింది చెలికస్తే వీళ్ళందరూ రావాలా అవును जो जो बाबू ये वरद का है जो बाबे यारिए ఏంటి ఏ బిడకాయలు బిడకాయలు ఏంటో చెప్పు మీ రాజు మీ దేవేంద్ర మహారాజు రమ్మన్నాడు సురసభకు రమ్మన్నాడా సురసభకు రమ్మన్నాడు స్వామి చల్లగా వర్తలుంది రమ్మవరుసులారా వర్తిల్లండి స్వామి వీటిని వర్తిల్లండి అయ్యా స్వామి అందరములు ఏ రాష్ట్రపతి ఇంద్రకి రప్పించాము చెప్తాను ఆహ్వానించండి స్వామి రమ్మవరుసులేను నేను నాట్యం చేయవలెనా ఆవిధమే సురవర్ష ఆవిధమే వారి మనసును రంజింపజేసి వస్తాను కాదు కాదు అతడు ఇక్కడికే వచ్చాడు మన పట్టణంలో మరి ఏం చేయాలి మన పట్టణంలో ఉన్నాడు మన స్వర్గంలో ఉన్నాడు అతని ముందు నాట్యము నైపుణ్యం చేయండి చేస్తాము చేయండి కాదు చాలా ఉక్కోపి ఎక్కువ చేసిన అతని అవమానం చేసిన చాలా కోపం చేస్తారు చాలా కాబట్టి మీ పర్యంతం మీరు చేసుకొని నాట్యం నైపుణ్యం చూపించి భరతమే రాండి నాట్యం చెయ్యాలి కానీ మీరు నవ్వకూడదు ఎక్కలు చెయ్యకూడదు మర్యాదను ప్రవర్తించినా శాపమిచ్చుతాడా అవునమ్మా ఆది భయంకర జవదాటకుండగా ఆ మునీశ్వరుడి సమకమ్మనకు వెళ్ళి నాట్యం చేసి వస్తాం వెళ్ళండి చలి
కదా అవును దుర్వాసుని సభకమ్మలకు వెళ్ళి నాట్యములు చేసి గీతములు ఆలపించి పరిపూర్ణంగా రావాలని వెళ్దాం రా. అయిపోయింది నాకేమైందే సముద్రారా ఆడదాన్ని ఆయన కూర్చో అప్పుడు ఎత్తలేడు కానీ స్వామి అయ్యా తప్పుడు చేస్తలేడు కానీ చెవిటివాడా గుడివాడా మూగవాడా ఇగో నువ్వు పోయే నిన్ను చూసాను చప్పుడు చేయటం లేదు మనకి లేస్తలేడు వానికి నీ పాట నచ్చలేదు ఏమోనే మరి వాడు మగవాడు ఇగో అతనికి మరి నీ పాట నచ్చనున్నట్టుంది సరే కావచ్చు నేను పోనా నా మీద కన్నేసినట్టున్నవాడు ఇంకా నేను పోతాగే శ్రీరాంపురం బసల నడుమ రోడ్డు మీదలో బావమంటే పోంగలో అయ్యో మీదలో
దాని పని లేస్తానే ఇట్లా కాగే ఏమైనది వాక్క అసలు లేవటం లేదు నేను వెళ్ళి వస్తాను వెళ్ళి వెళ్ళు రెండు కరుణ మోసాడు జపము చేస్తున్నాడే ఎంత చెప్పినా విక్టరీ అక్క వీడు ఈ మునీశ్వరుడు ఎటువంటి వాడో చెప్పడానికి ఇలాంటి వాడు కరములో జపమాల కడు తిప్పువాను శాస్త్రం పేరు పడుతున్నా పురవిమూవంటల నడిచేటి వానికి పదపు కప్పుల కోసమును విలువాలి ఇలాంటి వాడు కరములో జపమాల పట్టుకొని జపము చేస్తున్నారు. ఈ జపము చేయటువంటి మౌనీశ్వరునకు ఈ సకల సంగీతము ఎలా ప్రతిఫలిస్తున్నారు తెలియదు. కనుమూసి గణ తపంబులు చేయవానికి భరత శాస్త్రము ఎలా ఏర్పడుతున్నది. దారిన 3 వంకలు నడుస్తాడు ఈ మునీశ్వరుడు. ఈ 3 వంకలు నడుస్తున్నటువంటి మునీశ్వరులకు ఈ నాట్యము ఎలా రుచించుతున్నది. అవునయ్యా, ప్రొద్దున లేచి అడవిలోన మృగముల రోదన వినున్నటువంటి వారికి మన కళా నైపుణ్యము ఎలా కనుగొంటాయి. కలుగునడు పాటలు పాడిన నాట్యము చేసిన కదలడు మెదలడు గుట్టివాడా చెట్టువాడా చెట్టువాడా ఊగవాడా ఏంటి మునీశ్వరుడు. మునీశ్వర 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 నా తపస్సు భంగము చేశావు. కన్ను తల్లి లెక్కంతలు మిగులుతాయి. మతాలు మత్తురాలా
చేత తపస్సు భంగం చేశావు అన్నదునా. దేవేంద్రుడు చెప్పినటువంటి మాటలు ఎంతలా మరచిపోతుంది. నగకూడదు, ఎక్కులు చెయ్యకూడదు, పర్యాసముగా ప్రవర్తించకూడదని దేవేంద్రుడు చెప్పాడు. మరచి ఈ మునీశ్వరుని ఎక్కులు చేసినందులకు క్రోధమానసుడయ్యాడు. ఈ క్రోధముతో నాకు ఏదైనా శాపం మొసంగినా నా గతి ఏమవునో దేవా. తల్లి, క్రోధము శాంతించినట్లు పాదములపై మేము పడి వేడుకుంటాం. తెలిసియో తెలియకనో అమాయకురాలని అజ్ఞానముగా వచ్చి పొరపడ్డాను. నా తప్పులు మన్నించండి స్వామి, మన్నించండి. స్వామి మౌనేశ్వరా అబలను, ఏమి తెలియనటువంటి దానను నన్ను కరుణించి కటాక్షించి నా మొరాలకించండి స్వామి. దీనావాలా మీ పదములో మనం వేడుకుంటున్నాను. మీ క్రోధము శాంతించండి స్వామి. మాట్లాడు నా తపస్సు భంగము చేశావు పాపాత్మురాల, పరమ భక్తురాల, నీచురాల. పగలు తురంగమోనగా గుర్రము అవుదు, రాత్రి వేళ శ్రీహైవి సంచరించుదువు గాక. ఇదే నా శాపం. వెళ్ళవే వెళ్ళు. నేను నాకు ఎక్కులు చేసినందులకు ఇంత ఘోరమైనటువంటి శాపమా స్వామి? ఈ రూపమును మారి నేను గుర్రమునై అడవి అందు చరించవలయునా స్వామి? కరుణించిన
పగలు నేను సురంగమునై ఎలా ఉండగలను స్వామి? ఎలా ఉండగలను స్వామి? స్వర్గ సుఖములు వాసి పరమన్న భక్షములు భక్షించడం వంటి నా తనము కాయలాకులు దేని నేను ఎలా ఉండగలను స్వామి? పరుపు దిండుల పైన పవలించడం వంటి నా వేడు ఈ ఎండలా భూమి పైన ఎలా పొరలవలేదు స్వామి? ఎలా ఉందో విడచి బిడియము విడచి నాతో హాస్యము ఆడుతావా? తప్పదు ఈ శాపము. ఈ శాపమును కోరలేదు. మరి నా శాపము నీరు మార్గము లేదా స్వామి? నేను స్వర్గము చేరే మార్గమును చూపండి స్వామి. ఆడది ప్రత్యేకపరచుండాది. రమ్మ 3 వజ్రముల సగము కూడు నాటికి నీ శాపము విమోచనమవుతాడు. అంతవరం దాకా ఒక మానవుడు చెంత చేరుతావు. ఇదే నా తిరుగు శాపం. మూడు వజ్రముల సగము కూడు నాడు నా శాపమును తీరుతాదని మౌనీశ్వరుడు విన్నవించండి. 3 వజ్రముల సగము ఎన్నడు కూడును? నేను ఈ రూపముతో మళ్ళీ స్వర్గము ఎన్నడు చేరుకుంటాను? దైవమానే